ప్రతికూలతలలో నీ ఉండి ఇబ్బంది కొలిమిలో పరీక్షించబడుతున్నావా? అట్లయితే ఆయన మృతుడై ఉన్నాడు అనుకున్నావా? ఆయన లేచి ఉన్నాడు సుమి. ఆయన సజీవుడు సుమి. ఆయన చూచుచున్నాడు సుమి. ఆయన లేచి ఉన్నాడు అన్నమాట అన్నిటికీ వర్తిస్తుంది. ఆయన లేచాడంటే అర్థం ఏంటో తెలుసు? సజీవుడై ఉన్నాడు, చూచుచున్నాడు, వినుచున్నాడు, సమస్తము రాయుచున్నాడు. ఆయన నిన్ను గమనిస్తున్నాడు అని అర్థం. ఆయన నీ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు అని అర్థం. అంతేకాదు, ఎప్పటికప్పుడు నీ పక్షంగా ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు అని అర్థం. నీ పక్షమున మొర్రపెట్టడానికి యేసు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. సంపూర్ణ దేవుడు మరియు సంపూర్ణ మానవుడిగా కూడా అక్కడ ఉన్నాడు మన కోసం. ఏమండి, మార్టిన్ లూథర్ అనే దైవజనుడు పాపం బాగా శ్రమలు పడ్డాడు. ఒకరోజు బాగా హృదయం గాయమైపోయింది ఎందుకో మొత్తానికి. గదిలోకి పోయి బయటికి రాట్లా. 2-3 రోజులుగా ఒకటే వేదనలో ఉన్నాడట. వాళ్ళ దేశంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ బంధువులు, వాళ్ళ దేశంలో ఒక ఆచారం ఉంది. ఆడవాళ్ళు మామూలు బట్టలు కట్టరు, నల్ల గౌన్ వేసుకుంటారు. నల్ల గౌను ఏ ఇంట్లో అయినా నల్ల గౌన్ వేసుకుంటే సంతాప సూచిక. వాళ్ళ సమీప బంధువులు ఎవరో చనిపోతే వాళ్ళకి మామూలు వస్త్రాలు తొడగరు, ఆ సంతాప సూచనగా నల్ల గౌన్ వేసుకుంటారు. ఈ గదిలో వేదన పడుతున్న ఈ లూథరన్ గారు బయటకు వచ్చి చూస్తే వాళ్ళ భార్య నల్ల గౌన్ వేసుకొని తిరుగుతుందంట. నల్ల గౌన్ వేసుకొని తిరుగుతుంటే ఈయన ఆశ్చర్యపోయి, ఎవరు చనిపోయారు మన వాళ్ళు అన్నాడట. నల్ల గౌన్ వేసుకున్నావు, ఎవరు చనిపోయారు మన వాళ్ళు, మన సమీపస్తులు ఎవరు చనిపోయారు, ఎందుకు వేసుకున్నావు అని అడిగితే, దేవుడు చనిపోయాడు అందట. దేవుడు చనిపోవటం అంటే పిచ్చిమోహమా? దేవుడు చావును గెలిచి తిరిగి లేచినవాడు. ఆయన లేచినవాడు సజీవుడు అన్నాడు. అప్పుడు ఆమంది, కాదులేండి, 3 రోజుల నుంచి మీరు తెగ ఇబ్బంది పడుతున్నారుగా, ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా, ఈ బాధ ఎట్లా, ఈ ఇబ్బంది ఎట్లా, ఈ సమస్య ఎట్లని మీరు అసలు మదన పడుతుంటే నాకు డౌట్ వచ్చి, ఎప్పుడు దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అంటుంటారు కదా, ఇప్పుడు 3 రోజులుగా మీరు ఇబ్బంది పడుతుంటే దేవుడు చనిపోయాడేమో అని నేను ఫిక్స్ అయిపోయి సంతాప సూచికగా నల్లగా వేసుకున్నాను అన్నట్టు. అప్పుడు అర్థమైంది లూథరన్ గారికి. అంటే ఎంత చురుకైన భార్యో చూడండి, ఎంత చమత్కారో. చెప్పకనే చెప్పింది, ఏమయ్యా ఆయన లేడా, ఆయన మృతుడా సజీవుడా చెప్పు, ఆయన మృతుడా సజీవుడా? ఆయన సజీవుడు. తన యందు విశ్వసించిన వారిని సిగ్గుపడనిచ్చేవాడు కాదు. మన విషయంలో మనకున్న శ్రద్ధ కంటే కూడా ఆయనకి ఇంకా ఎక్కువ శ్రద్ధ. మన విషయంలో మనకున్న ఆసక్తి కంటే కూడా ఆయనకి ఇంకా ఎక్కువ ఆసక్తి. నీ గురించి నువ్వు చింతపడతావో లేదో నాకు తెలియదు, కానీ లేఖనంలో రాయించాడు ఏమన్నా తెలుసా? నిన్ను గూర్చి నేను చాలా చింత కలిగి ఉన్నాను అని. చింత అంటే ఏడుపు ముఖం వేసుకొని కూర్చున్నానని కాదు. శ్రద్ధ కలిగి ఉన్నాను, ఆసక్తి కలిగి ఉన్నాను, నీ గురించి ఆలోచన చేస్తున్నాను అని అర్థం. విశ్వసిస్తే చాపళ్ళు కూడా మయంపరిచి గట్టిగా కూడా. రాసుంది పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు చూడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎంత స్పష్టంగా రాశాడో చూడండి.
ఆయన మిమ్మల్ని గూర్చి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మీ విషయమే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమండోయ్, ప్లాన్లు వేస్తుంటారు కదా, స్కెచ్లు, ప్లాన్లు, ఫ్యూచర్ ప్లాన్లు. అది అలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, అలా ఇలా అని ఏడిచావు నీ స్కెచ్లు నువ్వు. అసలు స్కెచ్లు ఆయన వేస్తున్నాడు. నీకు తెలీదు. నీ జీవితాన్ని గూర్చి, నీకు సంబంధించిన వారిని గూర్చి, నీవు కన్న వారిని గూర్చి కూడా ఆయన చింత కలిగి ఉన్నాడు. అబ్రహామా, ఏంటి నా దగ్గరికి వచ్చావు? చేసుకోమంది ఆమెనయ్యా, ఇప్పుడు తీసుకెళ్ళి వదిలేయమంటుందయ్యా, ఎడారులు వదిలేయమంటుందయ్యా. హాగర్ అంటే వదిలేస్తానయ్యా, ఆమె కొడుకు అదే నాకు జన్మించినటువంటి ఇష్మాయిల్ని వదిలేయమంటుందయ్యా. చెప్పిందని చేసుకున్నావుగా, ఇప్పుడు చెప్పింది వదిలేయన్నాడు. బాధపడుకు అబ్రామా, నిన్ను బట్టి నీ కుమారుడైన ఇష్మాయిల్ని కూడా నేను దీవిస్తాను. హల్లెలూయా. చూడు, ఎప్పుడు ప్లాన్ వేశాడు చూడు. అబ్రహాము కుమారుడైన ఇష్మాయిలు కూడా అబ్రహామును బట్టి ఆశీర్వాదం ఇస్తా అన్నాడు. అతనిలో నుండి కూడా రాజులు వచ్చేటట్టు చేస్తాను, అతని ప్రాణానికి ఏమీ హాని కాకుండా నేను చూసుకుంటాను, నేను ముందే ప్లాన్ సిద్ధపరిచాను, వెళ్ళి వదిలిపెట్టరామన్నాడు. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపెట్టుకో, ప్రతి దానికి ఈ పదం గుర్తుపెట్టుకుంటే చాలు. నిందలలో నువ్వు ఉన్నావా, ఆయన లేచినవాడు. అప్పుల్లో నువ్వు ఉన్నావా, ఆయన మృతుడుగాడో లేచి ఉన్నాడు, అంటే బతికే ఉన్నాడు. ఓకే, ప్రతికూలతల్లో నువ్వు ఉన్నావా, ఓకే, ఆయన లేచి ఉన్నాడు. పరీక్షలలో నువ్వు ఉన్నావా, డోంట్ వరీ, ఆయన లేచి ఉన్నాడు. రోగగ్రస్తురాలివై మరణ పంచులో నువ్వు ఉన్నావా, డోంట్ వరీ, ఇదిగో ఆయన లేచినవాడు. ప్రయత్నాల్లో కంగారులో నువ్వు ఉన్నావా, డోంట్ వరీ, ఆయన సజీవుడు, ఇదిగో ఆయన లేచినవాడు. ఆయన నిద్రపోతున్నాడో లేదా చచ్చిపోయి ఉన్నాడో కాడో ఆయన సజీవుడు, ఆయన శ్రద్ధ కలిగిన వాడు. నిన్ను నువ్వన్నా మర్చిపోతావు కానీ ఆయన ఎన్నడూ ఏ గడియ కూడా మర్చిపోడు. అలాంటి వాడు నీవు నేను మనం సేవించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. లోకములో అన్యజనులు కోట్లకు పడగలెత్తిన కోటీశ్వర్లకు కూడా లేని నిరీక్షణ మనకుందే. వాళ్ళకి తిరిగి లెగుస్తామన్న నిరీక్షణ లేదో, అందుకే తీసుకెళ్ళి తగలేసుకుంటున్నారు. కానీ మనకే నిశ్చయముగా తిరిగి ఆయన మనల్ని తాను లేచిన ప్రకారం మనల్ని కూడా లేపుతాడనే నిరీక్షణ ఉంది. కనుక మనం ఒక ధననిధిని దాచిపెట్టుకొని వస్తున్నాం. ఏ శరీరాలు అయితే భూస్థాపన చేయబడుతున్నాయి, ఆ శరీరాలన్నీ తిరిగి సజీవంగా లేపబడతాయి. ఎందుకంటే నిత్య మహిమకు. ఇది ఆయన ప్లాన్. మనం చచ్చిపోవటం దేవుని చిత్తం కాదు, యుగయుగాలు సజీవులమై ఉండటం దేవుని చిత్తం. అంతేకాదు, మృతతుల్యమైన శరీరాలు కలిగి ఉండటం దేవుని చిత్తం కాదు, మహిమ గల శరీరములు ధరించటం దేవుని చిత్తం. తెలుసా, దైన్య స్థితిలో, దీన స్థితిలో, అవమానాల స్థితిలో ఉండటం ఆయన చిత్తం కాదు, మనల్ని మహిమ పరచాలనేది ఆయన చిత్తం. రోమాపత్రిక 8వ అధ్యాయము చూడండి, 1వ వచనం చదవండి, 29వ వచనం చకచక చదివేసేయండి, ప్రార్థన చేసుకుందాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను, డిసైడ్ చేశాడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. అద్దుగో, ఏం చేశానో ఆ మహిమను మనకివ్వడానికి ఆయన మహిమ వదిలి భూమి మీదకి వచ్చాడు. ఆ మహిమను మనకివ్వడానికి ఆయన తన మహిమను వదిలిపెట్టి మృతతుల్యమైన శరీరమును ధరించాడు. ఆ మహిమను మనకివ్వడానికి ఆయన అవమానాలు పొందాడు. ఆ మహిమను మనకివ్వడానికి ఆయన కొరడాల దెబ్బలు తిన్నాడు. ఆ మహిమను మనకివ్వడానికి ఆయన సర్వ శరీరము నాగలిసాళ్ల వలె దున్నబడ్డాడు. ఆ మహిమను మనకివ్వడానికి ఆయన చేతులలో కాళ్లలో మేకులను ధరించాడు. ఆ మహిమను మనకివ్వడానికి ఆయన ముళ్ళ కిరీటము చేత మొత్తబడ్డాడు. ఇదంతా ఎందుకంటే మన మహిమ కోసమట. మరణము లేని జీవము గల శరీరముతో
యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు తండ్రి అయిన దేవునితో ఆనందించడానికి మనల్ని ఆ ఆనందకరమైన అనుభవంలోనికి చేర్చడానికి ప్రభు అయిన యేసు మన కోసము ఈ కార్యం జరిగించాడట. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఉండి ఏమంటాడో తెలుసా? నా బిడ్డలు బలహీనులే, పాపులే, వాళ్ళు మంచి చేయాలనుకుని కూడా చేయలేకపోయినటువంటి అల్పులే, అయినా వారి నీతి కాదు కానీ వారికి ఇదిగో ఏ పాపము లేని పరిశుద్ధుడను నా నీతిని నేనే వారికి నీతి అయి ఉన్నాను తండ్రి, నన్ను బట్టి వారిని అంగీకరించు అని మనకు నీతి అయిన క్రీస్తు మనల్ని ఆవరించినప్పుడు పరలోకంలో మనకి ఉన్నత స్థానం ఉంది. దానిని మనకివ్వడానికి ఆయన బలి అయి తిరిగి లేచాడు. పరిశుద్ధుడు.